ఇవాల్టి వీడియోలో పన్నీర్‌తో ఒక టేస్టీ స్నాక్‌ని చూపిస్తున్నానండి. టేస్ట్ అద్రిపోతుంది. ముందుగా అయితే 200 గ్రాముల పన్నీర్‌ని చక్కగా ఇలా క్యూబ్స్‌లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 పాలకూర కట్టల్ని చక్కగా వాటర్‌లో వేసి కడిగి 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచి తీసి చల్లారాక 6 పచ్చిమిర్చిని రుచికి సరిపడినంత ఉప్పును వేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడికి మిక్సీలో వేసుకున్నటువంటి పాలకూర పేస్ట్‌ని వేసేసి కొద్దిగా పసుపుని, 1 టీ స్పూన్ జీలకర్రని వేసి కలిపేసుకొని పన్నీర్ క్యూబ్స్‌ని ఇందులో పెట్టేసి అవంతా చక్కగా పేస్ట్ అనేది పన్నీర్ క్యూబ్స్‌కి అంటుకునేలాగా అప్లై చేశాక నేను మిక్సీలో కొద్దిగా సేమియాని చక్కగా పొడి చేసుకున్నాననమాట. ఫుల్ ఫైన్ పౌడర్ కాకుండా కాస్త బరకగా పొడి చేసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని ఆ సేమియాలో దొర్లించేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకోవాలనమాట పెన్నం పైన. చక్కగా 4 వైపులా రోస్ట్‌గా అయ్యేదాకా కాల్చుకొని తీసుకుంటే టేస్ట్‌గా ఉండే స్నాక్ అనేది తయారైపోతుంది. సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు లేదా అలా ప్లెయిన్‌గా కూడా తీసేసుకోవచ్చు. ఇందాక పాలకూర పేస్ట్ మిగిలింది కదండీ! అందులోకి కొద్దిగా గోధుమ పిండి కలిపి చపాతీలు కూడా చేసేసాననమాట. చాలా బాగా వచ్చేసాయి.